ఎప్పుడైనా ఆలోచించారా? మనం రోజూ మామూలుగా తినేస్తాం కదా, కాని ఆ తిన్న ఆహారం వెనుక ఎంత పెద్ద కథ నడుస్తోందో. మనం తీసుకునే ప్రతి ముద్ద మన బాడీ లోపల ఒక పెద్ద అడ్వెంచర్ స్టార్ట్ చేస్తుంది. అసలు ఆ ఫుడ్ మనకు ఎనర్జీగా ఎలా మారుతుంది? ఆ సీక్రెట్ జర్నీ ఏంటో పదండి ఈరోజు తెలుసుకుందాం. అవును, కరెక్టే కదా. మన ప్లేట్లోని ఫుడ్ చివ్వరికి మన బాడీలో ఉన్న ప్రతి ఒక్క సెల్కి ఫ్యూయల్ లాగా ఎలా సప్లై అవుతుంది? ఈ ప్రాసెస్ అంతా ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎలా జరుగుతుంది? రండి, ఈ జర్నీని మనం కలిసి ఫాలో అవుదాం. సింపుల్గా చెప్పాలంటే డైజెషన్ అంటే ఫుడ్ని ట్రాన్స్ఫార్మ్ చేయడం. అంటే మనం తినే అన్నం, కూరగాయలు, చికెన్ లాంటి పెద్ద పెద్ద పదార్థాలని మన బాడీ అబ్జార్బ్ చేసుకోగల చిన్న చిన్న మాలిక్యూల్స్గా, అంటే అణువులుగా విడగొట్టడం. సరే, మరి అద్భుతమైన ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ ఎక్కడ మొదలవుతుందో చూసేద్దామా? మన ఫుడ్ జర్నీకి ఎంట్రీ పాయింట్ ఏదో కాదు, మన నోరే. ఇక్కడ మనం టేస్ట్ ఎంజాయ్ చేయడమే కాదు, అసలైన డైజెషన్ డ్రామాకి ఫస్ట్ యాక్ట్ మొదలయ్యేది కూడా ఇక్కడే. నోటిలో ఒకేసారి రెండు పాలు జరుగుతాయన్నమాట. ఒకవైపు మన పళ్ళు ఫుడ్ని మెత్తగా నమిలి చిన్న చిన్న ముక్కలు చేస్తాయి. దీన్నే మెకానికల్ డైజెషన్ అంటారు. ఇక మరోవైపు అదే టైంలో మన లాలాజలంలో ఉండే ఎంజైమ్స్ వాటిని కెమికల్గా బ్రేక్ చేయడం స్టార్ట్ చేస్తాయి. నిజంగా ఇది చాలా ఇంట్రెస్టింగ్. మన లాలాజలం అంటే కేవలం నీళ్లు కాదు, అదొక మినీ కెమికల్ ఫ్యాక్టరీ లాంటిది. అందులో ఎంజైమ్స్ అనే చిన్న చిన్న వర్కర్స్ ఉంటారు. అందులో సలైవరీ అమైలేజ్ అనే వర్కర్ మనం తినే అన్నం, బ్రెడ్ లాంటి కార్బోహైడ్రేట్స్ని టార్గెట్ చేస్తే, లింగ్యువల్ లైపేజ్ అనే ఇంకో వర్కర్ ఫ్యాట్స్ మీద తన పని మొదలు పెడుతుంది. సో డైజెషన్ ప్రాసెస్ నోట్లోనే కిక్ స్టార్ట్ అయిపోతుందన్నమాట. సరే, ఇలా నమలడం, లాలాజలంతో కలవడం అంతా అయ్యాక మన ఫుడ్ ఒక కొత్త షేప్లోకి వస్తుంది. దాన్ని బోలస్ అని పిలుస్తారు. మన ఫుడ్ జర్నీలో మన హీరోకి ఇదే ఫస్ట్ మేకోవర్ అనమాట. మనం ఫుడ్ మింగాక అది గ్రావిటీ వల్ల కిందకి పడిపోతుంది అనుకుంటాం కదా, కానీ అది నిజం కాదు. మన అన్నవాహికలోని మజిల్స్ ఒక వేవ్ లాగా, అలలాగా కదులుతూ ఆ ఫుడ్ ముద్దని నెమ్మదిగా కడుపు వైపుకి నెడతాయి. ఈ మ్యాజికల్ మజిల్ మూవ్మెంట్నే పెరిస్టాల్సిస్ అంటారు. ఇప్పుడు మన ఫుడ్ ముద్ద తన జర్నీలో ఒక డేంజరస్ జోన్కి చేరుకుంది. అదే మన కడుపు. ఇది దాదాపు ఒక యాసిడ్ పూల్ లాంటిది. ఇక్కడ మన ఫుడ్ మరో పెద్ద ట్రాన్స్ఫర్మేషన్ కోసం రెడీ అవుతోంది. నోటిలాగే ఇక్కడ కూడా డబుల్ యాక్షన్. కడుపులో ఉండే పవర్ఫుల్ మజిల్స్ ఒక మిక్సర్ గ్రైండర్ లాగా ఫుడ్ని అటూ ఇటూ తిప్పుతూ చిలుకుతాయి. అదే టైంలో స్టమక్లో రిలీజ్ అయ్యే స్ట్రాంగ్ గ్యాస్ట్రిక్ జ్యూసెస్ దాన్ని కెమికల్గా కరిగించేస్తాయి. ఓకే, ఈ గ్యాస్ట్రిక్ జ్యూస్ అనేది ఒక టీంలాగా పనిచేస్తుంది. ఈ టీంలో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంటుంది. ఇది ప్రోటీన్స్ని విడదీసి ఫుడ్లో ఉండే హానికరమైన బ్యాక్టీరియాని చంపేస్తుంది. తర్వాత పెప్సిన్ అనే ఎంజైమ్ రంగంలోకి దిగి ఆ ప్రోటీన్స్ని డైజెస్ట్ చేస్తుంది. మరి ఇంత స్ట్రాంగ్ యాసిడ్ ఉంటే కడుపుకే ప్రమాదం కదా. అందుకే మ్యూకస్ అనే శ్లేష్మం ఒక ప్రొటెక్టివ్ షీల్డ్ లాగా ఉండి కడుపు లైనింగ్ని కాపాడుతుంది. వావ్, ఎంత పర్ఫెక్ట్ సిస్టమో కదా. అసలు కడుపులోని యాసిడ్ ఎంత స్ట్రాంగో తెలుసా? దాని pH వాల్యూ 1.5 నుంచి 3.5 మధ్య ఉంటుంది. అంటే ఇది దాదాపు బ్యాటరీ యాసిడ్ అంత పవర్ఫుల్. చాలా డేంజరస్ అనిపిస్తుంది కదా, కానీ ఈ భయంకరమైన వాతావరణమే మన డైజెషన్కి చాలా చాలా అవసరం. ఇలా కొన్ని గంటల పాటు మిక్సింగ్, యాసిడ్ బాత్ అంతా అయ్యాక మన బోలస్ ఇప్పుడు కైమ్ అనే ఒక చిక్కటి సూప్ లాంటి లిక్విడ్గా మారిపోతోంది. ఇది మన హీరోగారి సెకండ్ మేకోవర్. ఇప్పుడు తర్వాతి స్టేజ్కి రెడీ. ఓకే, మన జర్నీలో ఇప్పుడు మనం మెయిన్ ఈవెంట్కి వచ్చేసాం. అదే చిన్న ప్రేగు. అసలైన డైజెషన్ అంటే పోషకాలను బాడీలోకి పంపించే ప్రాసెస్ అంతా జరిగేదిక్కడే. ఇది చాలా ఇంపార్టెంట్ స్పాట్. చిన్న ప్రేగులో 3 భాగాలుంటాయి. మొదటిది డ్యోడెనమ్. దీన్ని ఒక మిక్సింగ్ బౌల్ అనుకోవచ్చు. ఇక్కడే కడుపు నుంచి వచ్చిన కైమ్ మిగతా డైజెస్టివ్ జ్యూసెస్తో కలుస్తుంది. ఆ తర్వాత వచ్చే జజునమ్ మరియు ఇలియం భాగాల్లో అసలు పని అంటే పోషకాలను రక్తంలోకి పీల్చుకోవడం జరుగుతుంది. అయితే ఇంత పెద్ద పనిని చిన్న ప్రేగు ఒక్కటే చెయ్యలేదు. దానికి హెల్ప్ చేయడానికి కొంతమంది పవర్ఫుల్ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్లు తెరవెనక ఉండి సపోర్ట్ చేస్తారు. ఇంతకీ ఎవరా హెల్పర్స్, ఎవరా సూపర్ హీరోస్? లెట్స్ ఫైండ్ అవుట్. మన ఫస్ట్ హెల్పర్ ప్యాంక్రియాస్. ఇది ఒక ఆల్రౌండర్ లాంటిది.
ముందుగా కడుపులోంచి వచ్చిన యాసిడ్ని న్యూట్రలైజ్ చేయడానికి బైకార్బోనేట్ని పంపుతుంది. ఆ తర్వాత కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఇలా అన్నింటినీ బ్రేక్ చేయడానికి కావాల్సిన పవర్ఫుల్ ఎంజైమ్స్ అన్నింటినీ ఇదే సప్లై చేస్తుంది. అందుకే దీన్నొక డైజెస్టివ్ పవర్ హౌస్ అని చెప్పొచ్చు. ఇక మన సెకండ్ హెల్పింగ్ టీమ్ లివర్ ఇంకా దాని పార్ట్నర్ గాల్ బ్లాడర్ అంటే కాలేయం, పిత్తాశయం. లివర్ బైల్ అంటే పైత్యరసం అనే ఒక స్పెషల్ జ్యూస్ని తయారు చేస్తుంది. గాల్ బ్లాడర్ దాన్ని స్టోర్ చేసి అవసరమైనప్పుడు రిలీజ్ చేస్తుంది. ముఖ్యంగా ఫ్యాట్స్ని డైజెస్ట్ చేయడంలో వీరిద్దరి పాత్ర చాలా కీలకం. అసలది ఎలా పనిచేస్తుందంటే, ఈ ప్రాసెస్ని ఎమల్సిఫికేషన్ అంటారు. ఇది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మన బట్టల మీద ఆయిల్ పడితే దాన్ని సబ్బుతో ఎలా అయితే క్లీన్ చేస్తామో ఆల్మోస్ట్ అలాగే బైల్ జ్యూస్ కూడా పెద్ద పెద్ద ఫ్యాట్ గ్లోబుల్స్ని అంటే కొవ్వు గడ్డల్ని సబ్బులాగా పనిచేసి చిన్న చిన్న డ్రాప్స్గా విడగొడుతుంది. ఇలా చేయడం వల్ల ఎంజైమ్స్కి వాటిపై పనిచేయడం చాలా ఈజీ అయిపోతుంది. సరే, ఇప్పటికీ మన బాడీకి కావలసిన పోషకాలన్నీ బ్లడ్లోకి చేరిపోయాయి. అంతా బానే ఉంది. కానీ మరి మిగిలిపోయిన చెత్త సంగతేంటి? ఆ ఫైనల్ క్లీనప్ జాబ్ చేయడానికి మన జర్నీలో లాస్ట్ స్టాప్ అయిన పెద్ద ప్రేగు ఇప్పుడు సీన్లోకొస్తుంది. పెద్ద ప్రేగు చేసే మెయిన్ పనులు రెండన్నమాట. ఒకటి, మిగిలిపోయిన నీటిని, ఎలక్ట్రోలైట్స్ని బాడీలోకి రీఅబ్జార్బ్ చేసుకోవడం. రెండోది, వేస్ట్ మెటీరియల్ని సాలిడ్గా మార్చడం. కానీ ఇక్కడే ఇంకో ఇంట్రెస్టింగ్ విషయముంది. మన పెద్ద ప్రేగులో మనకు ఫ్రెండ్స్ అయిన కొన్ని లక్షల కోట్ల మంచి బ్యాక్టీరియా నివసిస్తాయి. అవి మనకు హెల్ప్ చేస్తూ విటమిన్ కే, కొన్ని బి విటమిన్స్ లాంటి ముఖ్యమైన వాటిని తయారు చేస్తాయి. అంతే, మన ఫుడ్ జర్నీ దాదాపు చివరికొచ్చేసింది. సో మనం తిన్న ఫుడ్ ఫైనల్గా ఏమైందో ఒకసారి క్విక్గా రీక్యాప్ చేసుకుందాం. ఈ టేబుల్ చూస్తే మొత్తం స్టోరీ ఒకే చోట అర్థమైపోతుంది. చూసారా, ఈ టేబుల్లో క్లియర్గా ఉంది. మనం తిన్న కార్బోహైడ్రేట్స్ చివరికి గ్లూకోజ్గా మారాయి, ప్రోటీన్స్ ఎమైనో యాసిడ్స్గా మారాయి, ఇక ఫ్యాట్స్ ఏమో ఫ్యాటీ యాసిడ్స్, మోనోగ్లిసరైడ్స్గా విడిపోయాయి. ఇవే మన బాడీ గ్రహించగల ఫైనల్ ప్రోడక్ట్స్. వీటినే మన సెల్స్ ఎనర్జీ కోసం వాడుకుంటాయి. చూసారా, ఎంత అద్భుతమైన ట్రాన్స్ఫర్మేషను! ఒక మామూలు భోజనం మన లోకల ఇంత పెద్ద కాంప్లెక్స్ బయోకెమికల్ జర్నీని స్టార్ట్ చేస్తుందంటే నిజంగా ఆశ్చర్యంగా ఉంది కదా. ఇది మన శరీరంలో ప్రతి క్షణం జరిగే లెక్కలేనన్ని అద్భుతాల్లో ఒకటి మాత్రమే. మన జీర్ణ వ్యవస్థే ఇంత కాంప్లెక్స్గా ఉంటే మరి మనకు తెలియకుండా మన బాడీలో ఇంకెన్ని అద్భుతమైన ప్రాసెస్లు జరుగుతున్నాయో కదా.